శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 14వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. నేటి పాసురంలో మేల్కొల్పబడుతున్న 9వ గోపిక గొప్ప నాయకత్వ లక్షణాలు గల గోపిక. వ్రతం కోసం వేకువజామునే తాను నిద్రలేచి అందరినీ కూడా తానే నిద్రలేపుతానని మాట ఇచ్చి ఆ శ్రీకృష్ణుని ఆలోచనలతో మధురానుభవంతో తనని తానే మరిచిపోయి ఆ తన్మయత్వంలో తన పెరట్లో ఉన్న దిగుడు బావి వద్ద నిద్రపోతున్న ఈ గోపికను ఆండాళ్ళ తల్లి బృందం ఈ విధంగా మేల్కొలుపుతున్నారు. ఓ పరిపూర్ణురారా, నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసిస్తున్నాయి. నల్ల కొలువలు ముడుచుకుపోతున్నాయి. ఎర్ర తామరల వంటి కన్నులు కలిగిన ఆ పుండరీకాక్షుడు కాటుకుతో కూడిన నల్ల కొలువల వంటి నీ కళ్ళను వెనుక నుండి మూయగా మీరిద్దరూ హాయిగా ఆడిన దాగుడు మూతలు మాకు తెలిసినదిలే. ఓ అహంకారం లేని పిల్ల, తెల్లటి పళ్ళు వరుసలు గల స్వాములు ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తమ తమ ఆలయాలలో ఆరాధన చేయుటకు వెళ్తున్నారు. ఓ మేట నేర్పరి, శంకుచక్రములు ధరించిన ఆ ఆజానుబాహువు విశాలమైన వక్షస్థములు గల పుండరీకాక్షుని కీర్తించుటకు నీవు కూడా నిద్రలేచి మాతో కలిసిరా తల్లి అని ఆండాళ్ళ తల్లి బృందం ఆ గోపికను మేల్కొలుపుతున్నారు. ఆండాళ్ దివ్య తిరుడుగలే శరణం. ఈ విధముగా శంకుచక్రములు ధరించిన ఆ పుండరీకాక్షునితో ఎర్ర తామరలు, నల్ల కలువలు, కాషాయపు రంగు పుష్పములు, తెల్లని ముత్యాల పువ్వులు కూడిన ఆండాళ్ళ తల్లి జడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.